నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపురుపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారి శశిధర్ పొలం పెలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయాధికారిని సత్యవాణి పాల్గొన్నారు. రైతులకు పంటల సాగు, నీటి యాజమాన్య పద్ధతుల గురించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రైతులు 3 లక్షల ఎకరాలలో వరి సాగు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకు అవసరమైన ఎరువులు సిద్ధం చేస్తున్నామని, ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలియజేశారు. గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి రైతులకు CCRC కార్డులు ఇస్తామని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పటికే 3,99,000 రికార్డులు ప్యూరిఫికేషన్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాజున్నీస్, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, వ్యవసాయ శాఖ ఏడీఏలు నర్సోజీ, అనిత, వ్యవసాయ శాఖ అధికారి శశిధర్, వ్యవసాయ విస్తరణ అధికారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనకి నెల్లూరు జిల్లాలో 3.9 లక్షల ఎకరాలకి మనకి నీరు విడుదల చేయడం జరిగింది మే మాసంలో. దానికి తగ్గట్టుగా మనకి నెల్లూరు జిల్లాలో ఎడగారు అనేది మనము అన్ని ప్రాంతాల్లో నార్లు పోసుకోవడం జరిగింది. ఇప్పుడు దాదాపు 1,00,000 ఎకరాల దాకా నాట్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు నాట్లు జరుగుతూ ఉంది. మనకి దాదాపు ఇప్పుడు 3.9 లక్షల ఎకరాలకి నీళ్లు అందించిన కొన్ని కారణాల వల్ల రైతులు ఒక 3 లక్షల దాకా మనకి వరి వేసే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాము. దానికి తగ్గట్టుగా మనకి ఎంత ఎరువులు కావాలనేది కూడా మనము అంతా క్యాలిక్యులేట్ చేసి మనకి కమిషనర్ కార్యాలయానికి పంపించడం జరిగింది. దానికి గాను ఈ మాసంలో మనకి 11,000 మెట్రిక్ టన్నులు యూరియాని ఇప్పటికి ఇవ్వటం జరిగింది. మరొకటి మన మద్రాస్ ఫర్టిలైజర్స్ నుంచి కూడా ఇప్పుడు రావాల్సి ఉంది. మన గోడౌన్లో ఉన్న 9,000 టన్నుల్లో మనం ఇప్పటికి అన్ని సొసైటీల్లో మనం పెట్టడం జరిగింది. ఈరోజు గోడౌన్లో కూడా మనకి యూరియా 1,690 మెట్రిక్ టన్నులు ఉంది. అదేవిధంగా 350 మెట్రిక్ టన్నులు DAP కూడా ఉంది. కానీ ఈ మాసంలో మనకి రావాల్సిన ఎరువులు వచ్చినాయి. మనకి నెక్స్ట్ మాసంలో కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. యూరియాకి మిగతా ఎరువులకు కూడా ఎటువంటి కొరత లేదు. ఖచ్చితంగా మనకు కావలసినంత యూరియా తెప్పించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ తర్వాత మనకి ఈ సీజన్లో జింక్ సల్ఫేట్ అనేది కూడా రైతులు ఎక్కువగా అడుగుతున్నారు. దానికి గాను మనము ఈ సంవత్సరం 32,300 సాయిల్ శాంపిల్స్ తీయటం జరిగింది. ఇది భూసార పరీక్ష. ఆ భూసార పరీక్షలను అనుసరించుకొని మనము సీజన్లో రేపు జింకు లోపం ఉన్న రైతులందరికీ కూడా జింకు ఇవ్వడానికి మనకి టార్గెట్ రావటం జరిగింది. రైతులందరినీ మేము కోరేది ఏంటంటే నానో యూరియా, నానో DAP కూడా ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంది. నానో యూరియా ఉండటం వల్ల మనకి యూరియా కొరత అనేది అసలు వచ్చే అవకాశమే లేదు. నానో యూరియా మనకు సఫిషియెంట్గా జిల్లాకి ఉంది. అన్ని షాపుల్లో కూడా మనము సప్లై చేస్తున్నాము. అదేవిధంగా అన్ని సొసైటీల్లో కూడా ఉంది. తర్వాత CCRC కార్డులు 38,000 మనకి ఈ సంవత్సరం లక్ష్యంగా ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ మనము CCRC కార్డులు దాదాపు ఒక 254 మాత్రమే ఇచ్చాము. రబీ సీజన్లో మనకి ఎక్కువ రైతులు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే CCRC కార్డులు 11 నెలలు ఉంటుంది దాని డ్యూరేషను. మనము లాస్ట్ ఇయర్ జూలై నుంచి స్టార్ట్ చేసాము. అందుకోసం మనకు అన్ని CCRC కార్డులు ఇవ్వడానికి అన్ని గ్రామాల్లో కూడా మన గ్రామ సభలు ఏర్పాటు చేసి 100% మనం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. రెవెన్యూ శాఖతో కలిసి ఈ గ్రామ సభలు నిర్వహిస్తాము. CCRC కార్డులు కూడా అందరు రైతులకు కావాల్సిన రైతులందరికీ ఇచ్చి వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి కూడా మన వ్యవసాయ శాఖ సహకారం అందిస్తుందని తెలియజేస్తున్నాము. అన్నదాత సుఖీభావ కింద మనకి ఇప్పటికి 3,99,000 రికార్డులని ప్యూరిఫికేషన్ కింద మనము చూడటం జరిగింది. ఇవన్నీ ప్యూరిఫికేషన్ అయిపోయి మనకి RTGSకి వెళ్ళి ఇప్పుడు 1,77,700 రికార్డులు మళ్ళా మనకి వెనక్కి రావటం జరిగింది. అంటే 1,77,000 కుటుంబాలు అన్నదాత సుఖీభావ పథకం కింద ఎన్నుకోబడ్డారు. వాళ్ళందరినీ EKYC చేయించడానికి కూడా మన VAలు అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు 1,74,000 మందికి ఆల్రెడీ EKYC ఆటోమేటిక్గా అయిపోయింది. ఎందుకంటే వేరే పథకాల్లో EKYC చేసిన వాళ్ళని కూడా దీంట్లో తీసుకోవటం వల్ల మనకి 4,800 రికార్డులు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి. ఈవేళ రేపట్లో ఆ 4,820 రికార్డులను కూడా మనం కంప్లీట్ చేసి 100% మనకి అన్నదాత సుఖీభావ కింద వచ్చిన రైతులందరికీ EKYC కంప్లీట్ చేస్తాము. IIT దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. IITలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ IOQMIలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది
చేరుస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.